భద్రాచలం శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం శత జయంతి మహోత్సవాలు ఆలయ సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రాన భద్రాచలంలో కాపా రామయ్య లక్ష్మమ్మ గారి చేత నిర్మించబడిన గోవింద స్వామి మఠం శివాలయం స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా వాళ్ళ వంశీకులు రుద్రాభిషేకం గోపూజ హోమం ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిపించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. कुमारस्य श्रीभानामहेश्च कुमारी अचन्दामहेश्चः सम्पूर्णज्ञां भुजद्धं नारायणोत्तरस्तोत्रति रचनामहेश्चः नारायणनामहेश्च प्रभक्ति वेंकट सुजनानामहेश्चः सत्संगा सौभाग्य शुभावार्तं कुमारस्य चंदूनामहेश्च అమ్మవారిపాలెం నందిగామ మండలం ఎన్టీఆర్ జిల్లా కాపా రామయ్య గారు లక్ష్మమ్మ గారి చేత ఇక్కడ గోవిందస్వామి మఠం శివాలయం గోవిందస్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1923-24 సంవత్సరంలో తాతగారు అయినటువంటి రామయ్య గారు గోవిందస్వామికి ఆయన శిష్యుడయ్యారు. 1923 సంవత్సరంలో ఇక్కడికి పిలిచి ఇక్కడ ఒక మఠాన్ని నిర్మించమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. 23లో మఠాన్ని కట్టారు. ఆ తర్వాత ఆయన కోరిక మేరకు శివాలయాన్ని కూడా 1924 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 1927 సంవత్సరంలో ఆయన పరంపదించిన తర్వాత గోవిందస్వామి ఆలయాన్ని కూడా దీని పక్కనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 100 సంవత్సరాల నుంచి మా వంశీకులు అందరూ కూడా ఈ దేవాలయం యొక్క అభివృద్ధిలో పాల్పడటం అనేది జరుగుతూ వచ్చింది. అలానే అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి శ్రీరామునికి భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులందరికీ కూడా అన్నదానం అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా కొన్ని వేల మంది భక్తులకి అన్నదానం, అదే రకంగా వసతి సౌకర్యాన్ని ఇక్కడ మనం కల్పించడం అనేది జరుగుతూ వచ్చింది. అలానే ఇక్కడి నుంచి మా రామయ్య గారు లక్ష్మణ్ గారితో పాటు కర్నూలు నుంచి, అలానే నెల్లూరు నుంచి, ఆ తర్వాత గండేపల్లి నుంచి కూడా కొంతమంది ఇందులో మేము కూడా జాయిన్ అవుతామని చెప్పి జాయిన్ అవడం జరిగింది. కాలక్రమేణా తరాలు మారాయి, ఆలోచనలు మారాయి. తర్వాత తరాలు వచ్చినట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనకడుగు వేయటం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనలో రావడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం వచ్చేటప్పటికి మా రామయ్య గారు లక్ష్మమ్మ గారి వంశీకులు ఎవరైతే ఉన్నారో మా అమ్మగారు, మా నాన్నగారు, ఆ తర్వాత మా బ్రదర్ కృష్ణప్రసాద్ 25 సంవత్సరాల పైగా ఈ ఆలయం అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర తీసుకోవడం అనేది జరుగుతూ వచ్చింది. ఆయన వరంగల్ నుంచి ప్రతి నెల కూడా 2 సార్లు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షించి అందరూ యొక్క ఆలోచనల ప్రకారం దీన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. మేమందరం ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మా తాతగారి చేత నిర్మించబడినటువంటి టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి, అదే రకంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో రాముల వారి దర్శనంతో పాటు మా శివాలయంలో వచ్చి శివుడి యొక్క దర్శనం చేసుకోవడం అనేది మేమందరం కూడా చాలా ఆనందిస్తున్నాం. భక్తులందరూ కూడా ఇదే రకంగా ఇక్కడికి వచ్చి